East Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. ఏపీలో విద్యార్థులకు వారి తల్లులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకాన్ని పట్టాలెక్కించింది. మీ పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారా? అయితే మీకు శుభవార్తే. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరెంతో దూరం లేదు. ఈ నెల 16, 17, 18 తేదీలలో ఈ డబ్బులు నేరుగా మీ అకౌంట్లలో పడబోతున్నాయి. మరో 3-4 రోజుల్లో మీ ఫోన్లకు అమౌంట్ క్రెడిట్ అని మెసేజ్ కూడా రాబోతుంది. అయితే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు పడాలంటే కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి. అవేంటో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ పథకం కింద ఎంత డబ్బు వస్తుందో క్లారిటీ ఇస్తాము. తల్లికి వందన పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఏకంగా 15,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అయితే ఇక్కడ చాలామంది తల్లులకు ఒక డౌట్ రావచ్చు, మా ఖాతాలో 13,000 పడుతున్నాయి, మిగతా 2,000 ఏమయ్యాయని. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఇస్తున్న 15,000లో 13,000 రూపాయలు నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయి. మిగిలిన 2,000 రూపాయలు పిల్లలు చదువుకునే పాఠశాలల అభివృద్ధి కోసం, అంటే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ ఖాతాకు బదిలీ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఇక అసలు విషయం ఏంటంటే, ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో పడాలంటే ప్రభుత్వం చెప్పిన ఒక కీలక నిబంధనను మీరు ఖచ్చితంగా పాటించాలి. అదే NPCI మ్యాపింగ్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అకౌంట్లో డబ్బులు పడాలంటే మీ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి NPCI సీడింగ్ పూర్తి కావాలి. ముఖ్యంగా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న SC విద్యార్థులకు ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి అలర్ట్ ఇచ్చింది. వీరికి తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా ఉండి తీరాలి. చాలామంది ఇంటర్ చదువుతున్న SC విద్యార్థులకు అసలు బ్యాంక్ అకౌంట్లే లేవు. కొంతమందికి అకౌంట్లు ఉన్నా NPCI మ్యాపింగ్ చేసుకోలేదు. ఒకవేళ మీరు ఈ NPCI లింక్ చేసుకోకపోతే ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా అవి మీ అకౌంట్లో పడవు. మీ తల్లికి వందనము డబ్బులు కోల్పోయేటువంటి ప్రమాదం 100% కూడా ఉంది. మరి మా పిల్లాడికి బ్యాంక్ అకౌంట్ లేదు, పాన్ కార్డు కూడా లేదు, ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతున్నారా? డోంట్ వరీ. ప్రభుత్వం దీనికి అద్భుతమైనటువంటి సొల్యూషన్ చూపించింది. విద్యార్థులకు పాన్ కార్డు లేకపోయినా సరే పోస్ట్ ఆఫీస్లో ఉండే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా చాలా సులభంగా వారి పేరు మీద బ్యాంక్ ఖాతా తెరుచుకోవచ్చు. దీనికి మీకు కావాల్సినవి కేవలం 2. ఒకటి విద్యార్థి ఆధార్ కార్డు, 2 వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఇవి పట్టుకొని మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కు వెళితే కేవలం 200 రూపాయల ప్రారంభ డిపాజిట్తో అకౌంట్ ఓపెన్ చేస్తారు. దీనిలో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే, పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరిచిన కేవలం 24 గంటల్లోనే NPCIకి ఆటోమేటిక్గా అనుసంధానం అయిపోతుంది. బ్యాంకులో లాగా రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పనే లేదు. సో ఇంటర్ చదువుతున్న SC విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయండి. ఒకసారి మీరు అకౌంట్ తెరిచి NPCI కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనూ వచ్చే ఏడాది సెకండ్ ఇయర్లోనూ తల్లికి వందనము డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా అకౌంట్ ఖాతాలో పడతాయి. టైం చాలా తక్కువగా ఉంది, కేవలం 3-4 రోజులే సమయం ఉంది. కాబట్టి వెంటనే అలర్ట్ అవ్వండి.